హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తెలుగులో ఒక మంచి మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'భూతద్దం భాస్కర్ నారాయణ' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలోని చించోలి అటవీ ప్రాంతంలో అత్యంత దారుణంగా అమ్మాయిల తల నరికేసి చంపి, తల లేకుండా అమ్మాయిల మొండెం మాత్రమే అటవీ ప్రాంతంలో వదిలేసి వెళ్లారని, అలా ఇప్పటిదాకా 15 మంది అమ్మాయిల డెడ్ బాడీస్ అటు ఆంధ్ర బార్డర్, ఇటు కర్ణాటక బార్డర్స్‌లో వదిలి వెళ్ళిన ఆ సీరియల్ కిల్లర్ కోసం ఆంధ్ర, కర్ణాటక పోలీసులు వెతుకుతున్నారు అని, అయితే ఈ హత్యలను దిష్టిబొమ్మ హత్యలుగా పిలుస్తూ ఉంటారని, అయితే ఇప్పటిదాకా ఆ 2 రాష్ట్రాల పోలీసులకి ఆ సీరియల్ కిల్లర్ గురించి ఒక్క క్లూ కూడా దొరకలేదు అని, ఇంకా ఎంతమంది అమ్మాయిల డెడ్ బాడీస్ తల లేకుండా చూడాల్సి వస్తుందో అని చూపిస్తారు. నెక్స్ట్ సీన్‌లో అదే అటవీ ప్రాంతంలోని ఒక ప్లేస్‌లో ఒక వ్యక్తి ఒక అమ్మాయిని కుర్చీకి కట్టేసి తనని దిష్టి బొమ్మలా తయారు చేసి విచిత్రమైన మంత్రాలు చదువుతూ ఆ అమ్మాయికి 2 చేతులకి ఉన్న ఎక్స్ట్రా ఫింగర్స్ కట్ చేసి తర్వాత ఆ అమ్మాయిని కూడా కత్తితో తల నరికి దారుణంగా చంపినట్టు చూపిస్తారు. అయితే అసలు ఆ వ్యక్తి ఎవరో, అమ్మాయిలను తల నరికి ఎందుకు చంపుతున్నాడో, ఆ తలలు ఏం చేస్తున్నాడో మూవీ స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే అదే ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులోని అటవీ ప్రాంతానికి దగ్గరలోని ఊర్లో ఉండే భూతద్దం భాస్కర్ నారాయణని కలవటానికి జాన్ అండ్ ఫిలిప్ అనే ఇద్దరు వ్యక్తులు వస్తారు. నిజానికి ఫిలిప్‌ది ఫోన్ పోయి ఉంటుంది. అయితే అందులో ఏదో ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయని, అందుకే తన ఫోన్ని ఎలాగైనా కనిపెట్టాలని, అందుకే డిటెక్టివ్ అయిన భూతద్దం భాస్కర్ నారాయణ ఉండే తన చిన్న ఆఫీస్ దగ్గరికి వస్తాడు. అయితే అక్కడ భాస్కర్ ఉండడు. తన ఫ్రెండ్ ప్రసాద్ ఉంటాడు. విషయం ప్రసాద్‌కి చెప్పగా భాస్కర్ మరి కాసేపట్లో వస్తాడని వారిని అక్కడే వెయిట్ చేయమంటాడు. అప్పుడే జాన్ ప్రసాద్‌ని "సార్, భాస్కర్ సార్ అసలు డిటెక్టివ్ ఎలా అయ్యాడని" అడగ్గా దానికి ప్రసాద్ జరిగింది చెప్తాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే భాస్కర్‌కి చిన్నతనం నుండి భూతద్దం లాంటి కళ్ళద్దాలు ఉంటాయి. అంతేకాక ఏ వస్తువైనా కనబడకుండా పోతే భాస్కర్ దాన్ని వెంటనే కనిపెట్టడంలో ఎక్స్‌పర్ట్. ఇంకా భాస్కర్ ఫ్యామిలీలో తన అమ్మ, నాన్న అండ్ అన్నయ్య ఉండేవారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే భాస్కర్ వాళ్ళ అత్తయ్యకి ఇద్దరు కూతుర్లు ఉంటారు. వాళ్ళు శ్రావణి అండ్ లక్ష్మి. శ్రావణి భాస్కర్ కంటే వయసులో పెద్దది. ఎప్పుడూ భాస్కర్‌ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి అంటే భాస్కర్‌కి చాలా ఇష్టం. అందుకే ఎప్పుడూ తననే చూస్తూ ఉంటాడు. కానీ లక్ష్మి మాత్రం భాస్కర్‌ని ఎప్పుడూ పట్టించుకోకుండా భూతద్దం భాస్కర్ అని పిలుస్తూ ఉంటుంది. అయినా కానీ భాస్కర్‌తో శ్రావణి అండ్ లక్ష్మి ఇద్దరు కూడా చాలా క్లోజ్‌గా ఉంటారు. ఇదిలా ఉంటే భాస్కర్ అన్నయ్య రవి అదే కాలనీలో ఉండే ఫాతిమాని ప్రేమిస్తున్న విషయం ఫాతిమా ఫాదర్ అయిన ఎస్ఐ ఆలీకి తెలిసి చాలా పెద్ద గొడవ అవుతుంది. ఈ ఇష్యూతో ఫాతిమాని తన ఫాదర్ కాలేజీ మాన్పించేస్తాడు. దాంతో బాగా ఆలోచించిన రవి అండ్ ఫాతిమా ఆ ఊరు వదిలి పారిపోవాలని ఫిక్స్ అవుతారు. అలా ఒకరోజు రవి ఊరు వదిలి పారిపోవాలని ఫాతిమాని తీసుకెళ్లేందుకు తన ఇంటికి వెళ్ళగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే ఫాతిమాని అండ్ తన ఫాదర్ని ఎవరో చంపేసి ఉంటారు. అది చూసిన రవి ఫాతిమా డెడ్ బాడీని చూసి చాలా బాధపడతాడు. తర్వాత ఈ విషయం పోలీసులకు తెలిసి క్రైమ్ స్పాట్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్, అంతకుముందు ఫాతిమా ఫాదర్తో గొడవ అన్నీ కూడా రవినే వారిని చంపాడు అన్నట్లు సాక్ష్యాలు చూపించడంతో పోలీసులు రవిని అరెస్ట్ చేస్తారు. కోర్టు కూడా రవిని హత్య చేశాడని తీర్పుని ఇస్తుంది. అయితే భాస్కర్ మాత్రం అదేది నమ్మకుండా తన అన్నని కాపాడడం కోసం క్రైమ్ స్పీన్లో ఎవిడెన్స్ల కోసం చూడగా అక్కడ ఎలాంటి ఎవిడెన్స్లు కూడా దొరకవు. మరో పక్క అప్పటికే బెయిల్ మీద బయటికి వచ్చిన రవి ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అదంతా చూసిన భాస్కర్కి పోలీసులకి నిజమైన నేరస్తుడిని పట్టుకోవడం చేత కాదని తనే ఇన్వెస్టిగేషన్ చేసి అసలు నేరస్తుడిని పట్టుకునేందుకు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ అన్నీ చూసి బాగా ట్రైన్ అయ్యి ఈసారి క్రైమ్ స్పాట్లో ఎవిడెన్స్ల కోసం ఎక్కడ వెతకాలో అర్థమయ్యి క్రైమ్ స్పాట్కి వెళ్ళి వెతకగా అక్కడే గోడకి కాలిముద్రలు, అలాగే అక్కడ ఒక శివలింగం లాకెట్టు దొరుకుతాయి. భాస్కర్ వాటిని పోలీసులకి చూపించి అది ముస్లిం ఇల్లు కదా, ఇది ఖచ్చితంగా కిల్లర్వే అయి ఉంటాయి, ఎంక్వైరీ చేయమని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఎవరు కూడా భాస్కర్ మాటలు నమ్మరు. కోర్టు కూడా ఆ హత్యలు చేసింది రవినే అని కేసు క్లోజ్ చేస్తుంది. దాంతో అప్పుడే నారాయణ డిటెక్టివ్ అవ్వాలని ఫిక్స్ అయ్యి అప్పటి నుంచి ఆ ఏరియాలో ఎలాంటి క్రైమ్ జరిగినా సరే తన అన్నకి జరిగినట్లు కాకుండా కేసు తనే సాల్వ్ చేయాలి అనుకుని భూతద్దం భాస్కర్ నారాయణ కాస్త డిటెక్టివ్ భాస్కర్ నారాయణ అయ్యాడు అని చెప్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన డిటెక్టివ్ భాస్కర్ నారాయణ ఫిలిప్ని అడిగి విషయం కనుక్కొని, మీరు ఆ ఫోన్ కోసం అంతగా టెన్షన్ పడుతున్నారు అంటే ఆ ఫోన్లో మీకు సంబంధించిన సీక్రెట్ విషయం ఏదైనా ఉండాలి, అసలు అది ఎక్కడ పోయిందని అడగగా దానికి ఫిలిప్, నిన్న సాయంత్రం ఒక అమ్మాయిని బుక్ చేసుకుని రిసార్ట్కి వెళ్ళి ఎంజాయ్ చేశాను, అదంతా మెమరీ కోసం ఫోన్లో రికార్డ్ చేశాను, ఆ రిసార్ట్లోనే నా ఫోన్ పోయింది అని చెప్తాడు. అదంతా విన్న భాస్కర్ నారాయణ జరిగిందంతా క్లియర్గా ఆలోచించి తెలివిగా ఆ ఫోన్ అదే రిసార్ట్లోని సెక్యూరిటీకి దొరికితే దాన్ని తీసుకెళ్లి మొబైల్ షాప్లో
అమ్మేశాడో అని కనుక్కొని ఆ ఫోన్ కనిపెట్టి ఫిలిప్కి ఇచ్చి కేసుని క్లోజ్ చేస్తాడు. అలా భాస్కర్ ఊర్లో చిన్న చిన్న కేసులు తెలివిగా సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇప్పటికీ కూడా భాస్కర్ లక్ష్మిని ఇష్టపడుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఇలా ఉండగా ఒకరోజు ఆ ఊరు నుంచి కొంతమంది కూలీలు కట్టెలు కొట్టేందుకు అడవిలోకి వెళ్ళగా అక్కడే ఒక ప్లేస్లో తల లేకుండా అమ్మాయి డెడ్ బాడీ కనిపించడంతో భయపడి పోలీసులు అండ్ ఊర్లో వారికి చెప్పడంతో అందరూ అక్కడికి చేరుకుంటారు. ఎస్ఐ ఇంద్ర ఫోరెన్సిక్ టీంతో అక్కడికి చేరుకుని క్లూస్ ఏమైనా దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉంటారు. ఈ విషయం తెలిసిన డిటెక్టివ్ భాస్కర్ అక్కడికి చేరుకుని ఆ ప్లేస్ అంతా పరిశీలించి ఎస్ఐ దగ్గరికి వచ్చి ఈసారి కూడా ఎలాంటి క్లూస్ దొరకలేదు, కానీ మిగతా డెడ్ బాడీస్కి ఈ డెడ్ బాడీకి ఒక తేడా ఉంది. అదేంటంటే 2 చేతులకి ఒకే చోట్ల కుట్లు వేసి ఉన్నాయి, అంటే ఆ అమ్మాయికి ఉన్న ఎక్స్ట్రా ఫింగర్స్ కట్ చేసి ఉండాలి అంటాడు. దానికి ఎస్ఐ ఆ సీరియల్ కిల్లర్ ఇప్పటికీ ఈ అమ్మాయితో కలిపి 16 మందిని చంపేశాడు అని, ఫింగర్ ప్రింట్స్ లేని వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఆ కిల్లర్ చంపుతున్నాడు అనగా దానికి భాస్కర్ ఒక్క క్లూ దొరికితే ఆ దిష్టి బొమ్మ వెనుక ఎవడు ఉన్నా సరే వదిలిపెట్టను అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి న్యూస్ రిపోర్టర్గా పనిచేసే లక్ష్మి వచ్చి ఎస్ఐతో ఈ రోజు కూడా నీకు ఎలాంటి క్లూస్ దొరకలేదా, ఇప్పటిదాకా ఎంతోమంది అమ్మాయిలు చనిపోయారు, ఇప్పటిదాకా ఒక క్లూ కూడా కనిపెట్టలేకపోయావని సీరియస్ అవ్వగా దానికి ఎస్ఐ నన్నేం చేయమంటావు లక్ష్మి, చనిపోయిన 16 మంది తలలు ఎక్కడ ఉన్నాయో తెలీదు, వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలీదు, ఆ డెడ్ బాడీస్ని గుర్తిద్దామంటే వారి ఫింగర్ ప్రింట్స్ లేకుండా కిల్లర్ జాగ్రత్త పడుతున్నాడు, ఇంకా ఈ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్లో ఒక్క మిస్సింగ్ కేసు కూడా కంప్లైంట్ ఫైల్ అవ్వలేదు, ఎవరూ కంప్లైంట్ ఇవ్వకుండా కేసు ఎలా సాల్వ్ అవుతుంది, పై అధికారులు కూడా ఈ కేసును పట్టించుకోవడం మానేశారు అని చెప్తాడు. దాంతో లక్ష్మికి చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ సీన్లో భాస్కర్, ప్రసాద్ అండ్ ఎస్ఐ ఇంద్ర కలిసి ఆ సీరియల్ కిల్లర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే లక్ష్మి, భాస్కర్, ప్రసాద్ అండ్ ఇంద్ర చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని. అప్పుడే పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటాడు. తనని చూసిన భాస్కర్ ఎవరితోని అడగ్గా దానికి ఎస్ఐ వాడొక గూర్ఖా, నేను డ్యూటీలో జాయిన్ అవ్వక ముందు తన లవర్ కనబడట్లేదని కేసు పెట్టాడు, వాడి లవర్ అంటే అమ్మాయి అనుకుంటున్నావేమో, కాదు హిజ్రా, ఎక్కడో నేపాల్లో తప్పిపోతే ఇక్కడ వచ్చి వికారాబాద్లో కేసు పెట్టాడని చెప్తాడు. అదంతా విన్న భాస్కర్కి ఏమీ అర్థం కాదు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకి కర్ణాటక బార్డర్లోని అటవీ ప్రాంతంలో మరో తలలేని అమ్మాయి డెడ్ బాడీ ఉందని కర్ణాటక పోలీసులకి ఇన్ఫర్మేషన్ రావడంతో సిఐ శంకర్ అక్కడికి చేరుకుంటాడు. ఈ విషయం తెలిసిన న్యూస్ రిపోర్టర్ లక్ష్మి అండ్ డిటెక్టివ్ భాస్కర్ కూడా అక్కడికి చేరుకుని అక్కడి సిఐని కలిసి క్లూస్ ఏమైనా దొరికాయా అని మాట్లాడుతూ ఉంటారు. సిఐ లక్ష్మితో సేమ్ ప్యాటర్న్లో కిల్లర్ బాడీకి ఫింగర్ ప్రింట్స్ లేకుండా చేశాడు, ఈ బాడీ కూడా ఎవరిదో ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అంటూ ఉండగానే అప్పుడే భాస్కర్ ఆ అమ్మాయి డెడ్ బాడీ చూసి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఆ డెడ్ బాడీ ఎవరిదో కాదు, శ్రావణిది అని గుర్తుపడతాడు. ఎలా అంటే శ్రావణికి కూడా రైట్ హ్యాండ్కి ఎక్స్ట్రా ఫింగర్ ఉంటుంది అండ్ తన కాలికి అయిన గాయం గుర్తుపట్టి చాలా ఎమోషనల్ అవుతాడు. అదే విషయం లక్ష్మికి చెప్పి కన్ఫర్మేషన్ కోసం హాస్పిటల్లో చెక్ చేయగా అది శ్రావణి డెడ్ బాడీని అని కన్ఫర్మ్ అవడంతో అందరూ చాలా బాధపడతారు. తర్వాత శ్రావణి బాడీకి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. నెక్స్ట్ సీన్లో శ్రావణి కాలేజ్ ఫ్రెండ్ అయిన రాఘవాని కలిసి శ్రావణి చనిపోయిన ముందు రోజు ఏం జరిగిందని అడగ్గా దానికి రాఘవ శ్రావణి ప్రతి శనివారం సాయంత్రం సిటీకి దగ్గరలో ఉన్న తన ఊరికి వెళ్ళి మళ్ళీ మండే మార్నింగ్ కాలేజీకి వస్తుంది సార్, ఆ రోజు అలాగే సాయంత్రం ఊరికి వెళ్తా అంటే తనని బస్ స్టాప్లో డ్రాప్ చేసి వచ్చాను, అయితే ఆ రోజు టెంపుల్కి వెళ్ళి వచ్చి లేట్గా బయలుదేరిందని చెప్తాడు. అదంతా విన్న భాస్కర్ ఎస్ఐతో చిన్నప్పటి నుండి శ్రావణి మాత్రమే నన్ను నమ్మి ఎప్పటికైనా నువ్వు పెద్ద డిటెక్టివ్ అవుతావని సపోర్ట్ చేస్తూ ఉండేదిరా, ఆ సీరియల్ కిల్లర్ని నువ్వే పట్టుకుంటావు అంటూ ఉండేది, కానీ క్లూస్ దొరకట్లేదు అని ఆ సీరియల్ కిల్లర్ గురించి పట్టించుకోకుండా తప్పు చేశాను, ఆ సీరియల్ కిల్లర్ ఎవరో కనుక్కొని ఉంటే ఈరోజు శ్రావణి బ్రతికి ఉండేది, అందుకే 2 రాష్ట్రాల పోలీసులు పట్టుకోలేకపోయినా ఆ సీరియల్ కిల్లర్ని నేను పట్టుకోవాలని ఫిక్స్ అయ్యా, ఎలాగైనా పట్టుకుంటా అంటాడు. దానికి ఎస్ఐ ఇందులో నీకు ఎలాంటి హెల్ప్ కావాలని నేను చేస్తా అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే శ్రావణి గురించి ఆలోచిస్తూ లక్ష్మి బాధపడుతుంది అని తెలిసిన భాస్కర్ లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆ సీరియల్ కిల్లర్ని నేను కనిపెడతా, నువ్వేం బాధపడకొని ధైర్యం చెప్పబోగా లక్ష్మి కోపంతో భాస్కర్ని కొట్టి 14 సంవత్సరాల ముందు మీ అన్న కేసు సాల్వ్ చేస్తానని డిటెక్టివ్ అయ్యావు, ఇప్పటిదాకా అదే కేసు సాల్వ్ చేయలేకపోయావు, ఇంకా నీలాంటి డిటెక్టివ్ కిల్లర్ని పట్టుకుంటాడా అంటుంది. దాంతో భాస్కర్ చాలా ఫీల్ అయ్యి అలా కిల్లర్ని ఎలాగైనా పట్టుకోవాలని ఫిక్స్ అయ్యి తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి శ్రావణి ఫ్రెండ్ అయిన రాఘవ అండ్ శ్రావణి రూమ్మేట్స్ని అడిగి కొన్ని డీటెయిల్స్ కనుక్కోగా శ్రావణి చనిపోవడానికి ముందు 3 రోజుల దాకా చాలా డల్గా ఉండేది అని, ఇంకా ఆ రోజు రాఘవ శ్రావణిని బస్టాండ్ బయట డ్రాప్ చేయగా శ్రావణి బస్టాండ్లోకి వెళ్ళలేదు అని అక్కడ సీసీటీవీ కెమెరాస్ చెక్ చేస్తే తెలుస్తుంది. అదే ఆలోచిస్తూ భాస్కర్ రోడ్డు పక్కన నిలబడి ఉండగా అప్పుడే సడన్గా ఒక కారు వేగంగా వచ్చి భాస్కర్ని గుద్ది వెళ్ళిపోతుంది. అయితే అక్కడే ఉన్న ప్రసాద్ అండ్ రాఘవ భాస్కర్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. భాస్కర్కి చిన్న చిన్న గాయాలు అవుతాయి. నెక్స్ట్ సీన్లో ఈ విషయం తెలిసిన లక్ష్మి భాస్కర్ దగ్గరికి వచ్చి తనని కోపంలో కొట్టినందుకు సారీ చెప్పి ఆ కిల్లర్ని కనిపెట్టడంలో నేను కూడా మీతోనే ఉంటా, 3 సంవత్సరాలుగా ఆ కిల్లర్ని కనిపెట్టేందుకు చాలా ట్రై చేస్తున్నా అని చెప్పి అలా భాస్కర్
భాస్కర్ అండ్ లక్ష్మి కలిసి ఆ సీరియల్ కిల్లర్ని కనిపెట్టేందుకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అలా ఇన్వెస్టిగేషన్లో భాగంగా అప్పటిదాకా చనిపోయిన అమ్మాయిల మెడల్లో ఉంచిన చెక్క దిష్టి బొమ్మ, అలాగే ప్రతి అమ్మాయికి ఒకే రకమైన క్లాత్ చీరగా ఉపయోగించాడని తెలుస్తుంది. అయితే ఆ చీర దాదాపుగా 15 సంవత్సరాల క్రితం మాత్రమే దొరికేదని అర్థమవుతుంది. ఇక్కడే భాస్కర్ శ్రావణికి వాడిన చీర క్లాత్ మాత్రం డిఫరెంట్గా ఉంది అని, అలాగే ఆ చీర మీద ఉన్న సీల్ ముద్ర గమనించి డీటెయిల్స్ కనుక్కోగా ఆ సీల్ హైదరాబాద్లో యోగేష్ అనే ఆర్ఎంపీ డాక్టర్ది అని తెలిసి వెంటనే అక్కడికి వెళ్ళి యోగేష్ని కలిసి నిజం చెప్పు, శ్రావణిని ఎందుకు చంపావని గట్టిగా అడగ్గా యోగేష్ జరిగింది చెప్తాడు. మరోపక్క కర్ణాటక సీఐ శంకర్ కూడా శ్రావణి కాలేజ్ దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడే భాస్కర్ సీఐకి ఫోన్ చేసి మనం వెతుకుతున్న కిల్లర్ రాఘవ అనే సార్ అనగా దానికి సీఐ తెలిసింది భాస్కర్, ఇప్పుడు తనని అరెస్ట్ చేయడానికి కాలేజ్ దగ్గరికి వచ్చా అని. అలా రాఘవాని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి యోగేష్ అండ్ రాఘవాని బాగా కొట్టి శ్రావణిని ఎందుకు చంపారని అడగ్గా రాఘవ జరిగింది చెప్తాడు. నిజానికి రాఘవ అండ్ శ్రావణి ప్రేమించుకుంటూ ఉంటారు. అలా రాఘవ వల్ల శ్రావణి ప్రెగ్నెంట్ అవుతుంది. అదే విషయం రాఘవకి చెప్పగా దానికి రాఘవ ఇప్పుడే పెళ్ళి వద్దని, అందుకే అబార్షన్ చేయించుకో అని తనని ఒప్పించి రాఘవకి తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్ యోగేష్ దగ్గరికి తీసుకెళ్తాడు. అయితే యోగేష్ శ్రావణికి అబార్షన్ చేయబోయే ప్రాసెస్లో శ్రావణి చనిపోయి ఉంటుంది. దాంతో ఇద్దరు ఫుల్గా భయపడి బాగా ఆలోచించి ఈ కేసు నుండి బయటపడడానికి ఇది కూడా సీరియల్ కిల్లర్ కేసులోకే వేస్తే ఎవరు తమని పట్టుకోలేరు అని శ్రావణి తల నరికి సీరియల్ కిల్లర్ చంపినట్టు క్రియేట్ చేసి ఉంటారు. అదంతా విన్న భాస్కర్ అండ్ లక్ష్మి చాలా బాధపడతారు. మరి శ్రావణి తల ఏం చేశారని అడగ్గా తలని ముక్కలుగా నరికి కాలువలో పలేశామని చెప్పడంతో భాస్కర్కి చాలా కోపం వచ్చి ప్రేమించిన అమ్మాయిని ఇంత దారుణంగా ఎలా చంపావురా అని రాఘవాని చాలా కొడతాడు. మరి భాస్కర్ని కారుతో యాక్సిడెంట్ చేసి చంపాలని చూసింది ఎవరి ప్లాన్ అని అడగ్గా దానికి రాఘవ అది నా ప్లానే అని, భాస్కర్ ఎక్కడ నిజం తెలుసుకుంటాడో అని తనని చంపాలని చూశా అని చెప్తాడు. అప్పుడే ఎస్ఐ ఇంద్రా సిఐ శంకర్ని మీరెలా రాఘవాని శ్రావణిని చంపారని కనిపెట్టారని అడగ్గా దానికి సిఐ శంకర్ ఇప్పటిదాకా వేలిముద్ర లేని వారినే కిల్లర్ చంపాడు. ఎప్పుడైతే భాస్కర్ తను శ్రావణి అని గుర్తుపట్టాడో అప్పుడే డౌట్ వచ్చింది. ఇంకా ఆ కిల్లర్ డెడ్ బాడీస్ తూర్పు వైపు మాత్రమే ఉంచేవాడు, శ్రావణి డెడ్ బాడీ ఉత్తరం వైపు ఉంది. ఇంకా దిష్టి బొమ్మ కూడా చెక్కతో కాకుండా ప్లాస్టిక్తో ఉంది. ఎంక్వైరీ చేస్తే వీళ్ళే అని తెలిసిందని అంతా చెప్తాడు. అలాగే సీరియల్ కిల్లర్ కూడా ఏదో ఒక చిన్న తప్పైనా చేసి ఉంటాడు, అది మనకి కనిపెట్టినప్పుడు ఆ కిల్లర్ కూడా తప్పకుండా దొరుకుతాడు అని చెప్తాడు. ఆ కిల్లర్ దొరకాలి అంటే చనిపోయిన 16 మంది అమ్మాయిల్లో ఒక్క అమ్మాయి గురించైనా ఒక్క క్లూ అయినా బయటపడాలి అంటాడు. అదంతా విన్న భాస్కర్ బాగా ఆలోచించగా అప్పుడే భాస్కర్కి ఆ రోజు ఫిలిప్ రిసార్ట్లో అమ్మాయితో తీసుకున్న వీడియోలో ఉన్న అమ్మాయికి 12 ఫింగర్స్ ఉండడం గమనించి, అయితే కిల్లర్ చంపిన 16వ అమ్మాయి తనే అని తెలిసి వెంటనే వెళ్ళి ఫిలిప్ని కలిసి ఆ అమ్మాయి గురించి అడగ్గా దానికి ఫిలిప్ ఆ అమ్మాయి ఎవరో తనకి తెలియదని, ఆ అమ్మాయిని ఆ రోజు బుక్ చేసుకున్నా అని, తర్వాతే ఒక అమ్మాయి బుర్కాలో వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయిందని చెప్తాడు. అదంతా విన్న భాస్కర్ ఆ రోజు రిసార్ట్కి చనిపోయిన 12 ఫింగర్స్ అమ్మాయి వెంట వచ్చిన బుర్కా అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అని దానికోసం అక్కడ రిసార్ట్లో వాచ్మెన్గా పనిచేసే సతీష్ని తీసుకొచ్చి అదే విషయం గురించి అడగ్గా దానికి సతీష్ ఆ ఇద్దరు కూడా గ్రే కలర్ హోండా సిటీ కార్లో అక్కడికి వచ్చారు అని, అయితే ఆ ఇద్దరిలో ఒకరు మాత్రమే అమ్మాయి అని, 12 ఫింగర్స్ ఉన్నది అమ్మాయి కాదు తన ఒక హిజ్రా అని చెప్తాడు. అది విన్న భాస్కర్ షాక్ అయ్యి తన ఫోటో చూడగా తన మెడలో కూడా సేమ్ శివలింగం లాకెట్ ఉండడం గమనిస్తాడు. అదంతా విన్న భాస్కర్ ఆ కేసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి భాస్కర్తో సీరియల్ కిల్లర్ రేప్ చేసి చంపేశాడు అని రిపోర్ట్స్లో ఉంది, అలాంటప్పుడు హిజ్రాకి ఈ కేసుకి సంబంధం ఏంటి అంటుంది. దాంతో భాస్కర్కి ఏమీ అర్థం కాదు. నెక్స్ట్ సీన్లో అలా భాస్కర్ అదే కేసు గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే భాస్కర్ టీవీలో ఒక అబ్బాయి హిజ్రాని పెళ్లి చేసుకున్నాడని చూపిస్తూ ఉండడం చూస్తాడు. అది చూసిన భాస్కర్ మళ్ళీ ఒకసారి ఆ చనిపోయిన 16 మంది అమ్మాయిల కేసు ఫైల్ క్లియర్గా చెక్ చేసి లక్ష్మి అండ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఇన్ని సంవత్సరాలుగా ఆ సీరియల్ కిల్లర్ ఎందుకు దొరకలేదో కనుక్కున్నాను అని, కిల్లర్ చెబుతుంది హిజ్రాలను అని, పోలీసులు ఇన్ని రోజులు మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ అవ్వలేదు అనుకున్నారు, కానీ ఈ కేసుకు సంబంధించి మిస్సింగ్ రిపోర్ట్ 6 సంవత్సరాల క్రితం మన పోలీస్ స్టేషన్లోనే ఫైల్ అయింది. ఆ కేసు ఫైల్ చేసింది ఎవరో కాదు గూర్ఖా. నిజానికి తను ప్రేమించిన ట్రాన్స్జెండర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో నేపాల్ నుండి పారిపోయి బెంగాల్ వచ్చి అక్కడ తినడానికి తిండి దొరక్క ఆ అమ్మాయి వ్యభిచారం చేస్తూ డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసింది. అలా ఒకరోజు డబ్బులు బాగా ఇస్తారు, చాలా దూరం వెళ్ళాలి అని గూర్ఖాకి చెప్పింది, కానీ ఎక్కడికి తీసుకెళ్తారో తనకు కూడా తెలియదు. అయితే 3 రోజుల తర్వాత వికారాబాద్ ఫారెస్ట్ రిసార్ట్లో ఉన్నా అని తన భర్తకి మెసేజ్ పెట్టింది. అందుకే గూర్ఖా తనని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చి తను కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేశాడు, కానీ పోలీసులు గూర్ఖాని పట్టించుకోలేదు, అందరూ తనని పిచ్చోడిని చేశారు అనగా అదంతా విన్న లక్ష్మి చనిపోయిన అందరూ హిజ్రాలే అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో డాక్టర్స్ ట్రాన్స్జెండర్స్ అని రాయకుండా రేప్ అండ్ మర్డర్ అని ఎందుకు రాశారు అనగా దానికి భాస్కర్ కేసుని మిస్లీడ్ చేయడానికి అని, పోలీసులకి ఈ కేసుకు సంబంధించి ఒక క్లూ కూడా దొరకలేదు, దానికి కారణం
కారణం ఏంటంటే పోలీసులు వెతుకుతుంది అమ్మాయిని అనుకుని కాబట్టి ఈ కేసుకు సంబంధించి మనకి దొరికిన ఫస్ట్ క్లూ పోస్ట్ మార్టం రిపోర్ట్. కర్ణాటక రీజియన్లో జరిగిన మర్డర్స్ అన్నింటికీ పోస్ట్ మార్టం చేసింది ఒక్క డాక్టరే, డాక్టర్ ఈశ్వర్. 13 సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు అని. ఆ తర్వాత కర్ణాటక రీజియన్లో మర్డర్స్ జరగలేదు. అలా 2 సంవత్సరాల తర్వాత మన ఆంధ్ర ఫారెస్ట్ రీజియన్లో మర్డర్స్ జరుగుతున్నాయి. ఈ మర్డర్స్ అన్నింటికీ కూడా పోస్ట్ మార్టం చేసింది ఒక్క డాక్టరే అని ఆ డాక్టర్ని కలిసేందుకు హాస్పిటల్కి వెళ్ళగా అక్కడి గార్డ్ భాస్కర్తో, ఇక్కడ అన్ని డెడ్ బాడీస్కి పోస్ట్ మార్టం చేసేది నేనే సార్, కానీ ఆ దిష్టిబొమ్మ డెడ్ బాడీస్కి మాత్రం పెద్ద డాక్టర్ గారే నన్ను కూడా లోపలికి రానివ్వకుండా పోస్ట్ మార్టం చేసేవారు. ఆ పోస్ట్ మార్టం చేసిన బాడీస్ని పెద్ద డాక్టర్ గారే దగ్గరుండి మరీ కాల్పించేవారు అంటాడు. దానికి భాస్కర్ పెండింగ్ కేసులో ఉన్న డెడ్ బాడీస్ని కాల్చకూడదు కదా అనగా, దానికి తను అవి అనాథ శవాలు కదా సార్, అందుకే పెద్ద డాక్టర్ గారు అలా చేసేవారు అని చెప్తాడు. అదంతా విన్న భాస్కర్కి ఆ డాక్టర్ మీద డౌట్ వస్తుంది. అప్పుడే లక్ష్మి హిజ్రాలని టార్గెట్ చేసి ఎందుకు చంపుతున్నారు అని అడగ్గా, దానికి భాస్కర్ చంపట్లేదు, బలిస్తున్నారు. బలి ఇవ్వాలంటే అన్ని అవయవాలు సక్రమంగా ఉండాలి, అందుకే వాళ్ళు టార్గెట్ చేసిన హిజ్రాలకి ఎక్స్ట్రా ఫింగర్స్ ఉంటే అవి కట్ చేసి మరీ బలి ఇచ్చారు. 18 సంవత్సరాలుగా పక్కాగా ప్లాన్ చేసి ఇలా బలిస్తున్నారు అంటాడు. దానికి లక్ష్మి, అయితే ఆ డాక్టర్సే ఆ సీరియల్ కిల్లర్సా అనగా, దానికి భాస్కర్ అది ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని కలిస్తే తెలుస్తుంది అని. అలా ఆ డాక్టర్ ఇంటి అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళగా అప్పటికే ఆ ఇంట్లో నుంచి ఒక వ్యక్తి పారిపోవడంతో తనే డాక్టర్ అనుకుని అందరూ తన వెంట పడతారు. అయితే అలా కొంత దూరం వెళ్ళాక తను తప్పించుకొని కనబడకుండా పారిపోగా తర్వాత ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని మళ్ళీ డాక్టర్ ఇంటికి రాగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే డాక్టర్ ఇంట్లో గన్తో షూట్ చేసుకొని చనిపోయి ఉంటాడు. దాంతో అందరూ డాక్టరే కిల్లర్ అనుకుంటే ఆ కిల్లర్ డాక్టర్నే చంపి పారిపోయాడు అనుకుంటారు. అప్పుడే భాస్కర్ డాక్టర్ని ఎవరూ చంపలేదు అని, తనకి మన విషయం తెలిసింది అని, తనే ప్లాన్ ప్రకారం సూసైడ్ చేసుకున్నాడు అంటాడు. అలా ఇల్లు మొత్తం వెతుకుతూ ఉండగా అక్కడే దేవుడి గదిలో అదే దిష్టి బొమ్మకి పూజ చేసినట్టు ఉంటుంది. అది చూసి అందరూ ఈ దిష్టి బొమ్మకి పూజ చేయడం ఏంటని షాక్ అవ్వగా అది చూసిన లక్ష్మి ఆ సీరియల్ కిల్లర్ కేసు గురించి తెలుసుకుంటున్నప్పుడు ఈ దిష్టి బొమ్మ గురించి కూడా రీసెర్చ్ చేశాను అని, ఈ దిష్టి బొమ్మ అనేది భస్మాసురుడి తల అని దాని గురించి స్టోరీ చెప్తుంది. పూర్వం దుర్వాస మహర్షి శాపం వల్ల దేవతలు శక్తులు కోల్పోవడంతో రాక్షసుల చేతిలో చనిపోతూ ఉంటారు. అప్పుడే దేవేంద్రుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వేడుకోగా మహావిష్ణువు క్షీరసాగర మదనం చేయండి, దానివల్ల అమృతం వస్తుంది, ఆ అమృతం తాగడం వల్ల మీ శక్తులు మీకు తిరిగి వచ్చి చిరంజీవులుగా జీవిస్తారు, కానీ ఆ పని మీరు ఒక్కరే చేయలేరు, అందుకే ఆ రాక్షసులకి అమృతం ఇస్తామని నమ్మించి వాళ్ళ సహాయం తీసుకోండి అని చెప్తాడు. అలా దేవతలు రాక్షసులు కలిసి అమృతం చిలుకుతూ ఉంటారు. మనకు తెలిసిన పురాణాల ప్రకారం రాహుకేతువులు తమ వేషం మార్చుకొని దేవతల వైపు వెళ్తారు అని మాత్రమే మనకు తెలుసు, కానీ భస్మాసురుడు కూడా రాహుకేతులతో పాటు వెళ్ళి ఉంటాడు. అలా అమృతం వస్తుంది. దేవతలు రాక్షసుల్ని మోసం చేసి అమృతం తాగుతూ ఉంటారు. అలా రాక్షసుల తలలు నరికేస్తూ ఉంటారు. అయితే దేవతలతో పాటు రాహుకేతువులు భస్మాసురుడు కూడా అమృతం తాగుతూ ఉండగా దేవతలు వారిని గుర్తించి ముగ్గురిని తలను నరికేస్తారు. అయితే అప్పటికే భస్మాసురుడు అమృతం తాగి ఉండడంతో తెగిపడిన తలకి అమృతం ఎక్కడం వల్ల ఆ తల అమరత్వం పొందడంతో ఆ అమరత్వం పొందిన భస్మాసురుడి తలను చూసి దేవతలు భయపడిపోతారు. అప్పుడు అసురుల గురువు మహాశివుడికై తపస్సు చేసి భస్మాసురుడికి తిరిగి ప్రాణం తెప్పిస్తాడు. ఆ తర్వాత దేవతలను ఎదుర్కోవడం కోసం భస్మాసురుడు శివుడికై తపస్సు చేసి వరం పొంది అది శివుడి మీదనే ప్రయోగించాలి అని చూడగా అప్పుడు మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి భస్మాసురుడిని చంపుతాడు. కానీ అమృతం తాగిన తల మాత్రం సజీవంగా ప్రాణంతో ఉంది అని అంతా చెప్తుంది. అందుకే ఎవరి చూపు తగలకుండా ఇంటి ముందు దిష్టి బొమ్మ పెట్టుకుంటారు అంటుంది. అప్పుడే భాస్కర్ అదే ఇంటి బయట కొన్ని ఫొటోస్ ఆల్బమ్స్ తగలబెట్టబడి ఉండడం చూసి ఆ సగం కాలిపోయిన ఫొటోస్ చెక్ చేయగా అందులో డాక్టర్ నటరాజన్ ఫొటోస్తో పాటు సగం కాలిపోయిన ఫోటోలో ఒక కాలేజీ నుండి గోల్డ్ మెడల్ తీసుకున్న అమ్మాయి ఫోటో చూసి ఆ కాలేజీకి వెళ్ళి ఆ అమ్మాయి ఎవరో కనుక్కోగా అందరి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇప్పటిదాకా జరిగిన అన్ని హత్యలకి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇచ్చిన రుద్రవేణి అని. అయితే రుద్రవేణి ఐటీలో గోల్డ్ మెడల్ సాధించిందని అలాగే ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ చేసిందని తెలుస్తుంది. అయితే తను డాక్టర్ నటరాజన్తో కలిసే ఆ చనిపోయిన అమ్మాయిల పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్ని ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అన్ని హిజ్రావి అని తెలియకుండా మ్యానిపులేట్ చేశారని అర్థమయ్యే రుద్రవేణి గురించి తెలుసుకునేందుకు తను ఇంట్లో లేనప్పుడు రుద్రవేణి అపార్ట్మెంట్లో ఉండే జాన్ హెల్ప్తో తన ఫ్లాట్కి వెళ్ళి తన కంప్యూటర్ ఓపెన్ చేయబోగా అప్పుడే రుద్రవేణికి తన కంప్యూటర్ ఎవరో ఓపెన్ చేయడానికి
చంపడానికి ట్రై చేస్తున్నారని మెసేజ్ రావడంతో వెంటనే ఇంటికి బయలుదేరుతుంది. మరోపక్క జాన్ తన కంప్యూటర్ని హ్యాక్ చేయగా భాస్కర్ కంప్యూటర్ని చెక్ చేయగా అందులో ఇప్పటిదాకా చనిపోయిన 17 మంది హిజ్రాల డీటెయిల్స్ ఉంటాయి. కానీ నెక్స్ట్ బలి ఇవ్వబోయే 18వ హిజ్రా డీటెయిల్స్ మాత్రం అక్కడ ఉండవు. అలాగే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా M18 వదా అనే మెయిల్ నుండి వచ్చినట్టు తెలుస్తుంది. దాంతో భాస్కర్ ఆ మెయిల్ పంపిన వారి డీటెయిల్స్ కనుక్కోమని జాన్కి చెప్తాడు. అదే టైంకి రుద్రవేణి ఇంటికి రావడం వారు చూసి ఆ ఫ్లాట్ నుండి బయటికి వచ్చేస్తారు. తర్వాత రుద్రవేణి ఎవరికో ఫోన్ చేసి అదే విషయం చెప్పగా దానికి అవతల వ్యక్తి ఈ యాగాన్ని ఆపడానికి దేవుళ్ళు మానవ రూపం ఎంచుకున్నారు అని, కానీ ఈ యాగాన్ని ఆపడం ఎవరితరం కాదు అని తెలిసేలా నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు అని చెప్తాడు. అప్పుడే భాస్కర్ ఎస్ఐ ఇంద్రాకి ఫోన్ చేసి విషయం చెప్పి అక్కడికి రప్పించి రుద్రవేణి ఫ్లాట్ డోర్స్ ఓపెన్ చేసి చూడగా అప్పటికే రుద్రవేణి కంప్యూటర్ సిస్టంలోని డాటా మొత్తం క్రాష్ చేసి సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటుంది. అప్పుడే జాన్ అక్కడికి వచ్చి భాస్కర్తో ఆ మెయిల్ ఐడికి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఎవరిదో కాదు, రుద్రవేణి పక్క ఫ్లాట్లోనే ఉండే దానవలింగేశ్వర్ అనే వ్యక్తి పేరు మీద ఉందని చెప్పడంతో ఆ ఫ్లాట్లోకి వెళ్ళి చూడగా అక్కడ ఎవరూ ఉండరు. అప్పుడే ఆ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ని పిలిచి దానవలింగేశ్వర్ ఎవరు అని అడగ్గా ఆ 2 ఫ్లాట్స్ అతనివే సార్, 15 సంవత్సరాల క్రితం నేను కొన్నప్పుడే అతను కూడా ఫ్లాట్స్ కొన్నాడు అని, ఆ ఫ్లాట్లో దిగినప్పుడు అతను తన అమ్మ చెల్లెలు రుద్రవేణి ఉండేవారు. 2 సంవత్సరాల క్రితమే వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి రుద్రవేణి మాత్రమే ఒంటరిగా ఉంటుంది. ఇంకా వాళ్ళ అన్నయ్య దానవలింగేశ్వర్ ముంబైలో జాబ్ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు ఇక్కడ వస్తూ ఉండేవాడు. అంతకుమించి ఏమీ తెలియదు అని, తను నా కూతురి పెళ్లికి కూడా వచ్చాడు అని ఫోటో వెతికి తెస్తా అని వెళ్తాడు. అప్పుడే భాస్కర్ ఆ ఫ్లాట్ మొత్తం వెతకగా అక్కడే ఒక రూమ్లో సేమ్ దిష్టి బొమ్మకి పూజలు చేసినట్టు ఉండి అక్కడే గోడకి కర్ణాటక సిఐ శంకర్ తను దత్తతకి తీసుకున్న హిజ్రా అయిన మోహిని ఫోటో ఉండడం చూసి షాక్ అయ్యి, అయితే సీరియల్ కిల్లర్ నెక్స్ట్ చంపబోయేది తనే అని అర్థమయ్యి అక్కడే రాసి ఉన్న నెంబర్స్ ఆధారంగా మోహినుని ఈరోజు రాత్రికే బలి ఇవ్వబోతున్నారు అని తెలిసి తనను ఎలాగైనా కాపాడాలి అనుకుంటాడు. అప్పుడే ప్రెసిడెంట్ లింగేశ్వర్ ఫోటో తెచ్చి చూపించగా ఆ ఫోటో చూసిన భాస్కర్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఆ లింగేశ్వర్ ఎవరో కాదు, తన ఊర్లో మెకానిక్ షాప్ నడిపే భాష అని అర్థమయ్యి వెంటనే భాస్కర్ ఎస్ఐ అక్కడికి బయలుదేరుతారు. మరోపక్క అప్పటికే రుద్ర చనిపోయింది అని తెలిసి లింగేశ్వర్ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మిని చూసి తన తలపై కొట్టి శ్రోకొలిపోయాక తను ఒక ప్లేస్కి తీసుకెళ్లి దాచి వస్తాడు. తర్వాత అలా కాసేపటికే భాస్కర్ అండ్ ఎస్ఐ అక్కడికి రాగా లింగేశ్వర్ వారిపై అటాక్ చేయగా ఎస్ఐ లింగేశ్వర్ని చంపాలని చూస్తాడు. అయితే తనే ఎస్ఐ దగ్గర తుపాకీ లాక్కొని వారిని కాలుస్తాడు. అప్పుడే భాస్కర్ లింగేశ్వర్ని బాగా కొడుతూ అలాగే 15 సంవత్సరాలుగా వెతుకుతున్నారా నీ కోసం, నీ వల్ల చేయని తప్పుకి జైలుకి వెళ్ళి ఆ అవమానంతో చనిపోయాడు మా అన్న అంటాడు. ఫ్లాష్ బ్యాక్లో నిజానికి అంతకు ముందు రోజు లింగేశ్వర్ ఒక హిజ్రాని డబ్బు ఇస్తానని నమ్మించి దీక్షాలింగం తన మెడలో వేసి బలికి తీసుకెళ్తూ ఉండగా అది చూసిన ఎస్ఐ ఆలీకి డౌట్ వచ్చి తన మెకానిక్ షాప్ చెక్ చేసి అసలు నిజం తెలుసుకుని ఉంటాడు. అందుకే లింగేశ్వర్ ఎస్ఐ ఆలీ ఇంటికి వెళ్ళి ఆలీతో పాటు తన కూతురు ఫాతిమాని కూడా చంపేసి ఉంటాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన భాస్కర్ అన్నయ్య రవిపై ఆ కేసు పడుతుంది. అసలు అక్కడికి మీ అన్నయ్య ఎందుకు వచ్చాడు, కేసులో ఎందుకు ఇరుక్కున్నాడు, ఇందులో నాకు తప్పేం లేదు అంటాడు. అయినా కానీ ఈ రోజుతో సన్యాస యాగం పూర్తి చేసుకోబోతున్న నా అన్నకి నీ గర్ల్ ఫ్రెండ్ లక్ష్మిని గిఫ్ట్గా పంపాను, ఈ యాగంని ఎవ్వరూ ఆపలేడు అని నవ్వుతాడు. అలాగే నేను మళ్ళీ మహావీరుల్లా తిరిగి వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళబోయి అనుకోకుండా చెట్టు కమ్ముగుచ్చుకుని చనిపోతాడు. అప్పుడే లింగేశ్వర్ శరీరం మీద ఉన్న పెద్ద మచ్చని చూసి తనని ఏదో ఫోటోలో చూసినట్టు గుర్తొచ్చి వెంటనే ఆ ఫోటో ఉన్న ఇంట్లోకి వెళ్ళి చూడగా అక్కడ ఫోటో ఉండదు. దాంతో లక్ష్మి ఎక్కడ ఉందో అని తనని ఎలాగైనా కాపాడాలని ఇల్లు మొత్తం వెతకగా ఆ ఇంట్లోని ఒక సీక్రెట్ రూమ్లో సేమ్ దిష్టి బొమ్మకి పూజలు, అక్కడే శివలింగం, అలాగే అక్కడే కొన్ని పత్రాలు చూసి వాటిని తీసుకుని చదవగా అందులో విష్ణుమూర్తి మోహిని రూపంలో వచ్చి భస్మాసురుణ్ణి మోసం చేసి చంపేశాక అసురుల గురువు అమృతం తాగిన భస్మాసురుని తలకి తిరిగి ప్రాణం పోసేందుకు 18వ పునర్జన్మ బలిపీఠ యాగం గురించి రచించి 18 బలిపీఠాలు ప్రతిష్ఠిస్తాడు. అలా భస్మాసురుణ్ణి ఈ భూమి మీదకి రప్పించడం కోసం ఈ యాగం చేసే వ్యక్తి 18 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించాలి అని, అందుకు ముందుగా భూమి మీద విష్ణుమూర్తి జాతకంలో పురుషుడిగా జన్మించి స్త్రీగా మారిన నపుంసకులను శివుడికి బలి ఇవ్వాలి అని, తర్వాత అలా మొదటి 17 మంది ఉదరంలోకి అంగుళం ఎత్తున్న శివలింగం పంపి తలా మొండం వేరు చేసి తలను హోమగుండంలో వేసి బూడిద చేయాలి. ఇంకా మొండాన్ని అసురుల గురువు ప్రతిష్ఠించిన ప్రతీకార బలిపీఠం మీద తూర్పు దిశగా ఉంచి రావి చెట్టుతో చేసిన భస్మాసురుని తల బొమ్మని అలా ఉదరంపై పెట్టాలి. అప్పుడే ఉదయించే సూర్యకిరణాలు ఉదరంలో ఉన్న శివలింగంపై పడి అది ఆత్మలింగంగా మారుతుందని, అలా 17 మందిని బలి ఇచ్చాక 18వ బలిని మాత్రం సజీవ దహనం చేసి వచ్చిన బూడిదను హోమగుండంలో కాల్చిన 17 తలల యొక్క బూడిదతో కలిపి 9 నెలల వయసున్న బాబు బొమ్మని చేసి ఆ బొమ్మ చుట్టూ శక్తి కలిగిన 18 ఆత్మలింగాలు పెడితే భస్మాసురుడు తిరిగి బ్రతికి వచ్చి మన అసురులను తిరిగి పునఃసృష్టి కావించగలడు అని అసురుల గురువు రచించిన గ్రంథంలో ఉంది.
అయితే తరతరాలుగా ఈ యాగం గురించి తెలుసుకున్న దేవతలు ఈ యాగానికి అడ్డుపడుతూ వస్తున్నారు. కానీ మన అసుర అంటే దానవ వంశస్థులు ఈ యాగం చేసి ఎప్పటికైనా భస్మాసురుని ఈ భూమి మీదకి తీసుకురావడం కోసం ప్రాణత్యాగం చేయడానికి వెనకడకూడదు అని ఉంటుంది. అదంతా చదివిన భాస్కర్ షాక్ అయ్యి బాగా ఆలోచించగా అప్పుడే భాస్కర్కి ఆ దానవ నాట్య మండలి ఫోటోని సిఐ శేఖర్ ఇంట్లో చూసినట్టు గుర్తొస్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాకే ట్విస్ట్ ఏంటంటే చనిపోయిన డాక్టర్ నటరాజ్, డాక్టర్ ఈశ్వర్, లింగేశ్వర్, రుద్రవేణి అందరూ కూడా దానవ అంటే అసుర వంశస్థులే అని, అందరూ కూడా తిరిగి భస్మాసురుని బ్రతికించడానికి ఈ యాగం పూర్తి చేయడానికి పనిచేస్తూ ఉంటారు అని తెలుస్తుంది. ఇక్కడే మరో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే 18 సంవత్సరాలుగా బ్రహ్మచారిగా ఉండి బలులు ఇస్తున్నది మరి ఎవరో కాదు సిఐ శంకర్ యాస్ శంకరాచార్య అని. యాగం పూర్తి అవ్వడానికి చివరి సజీవ బలిని ఇవ్వడానికి మోహినిని తీసుకుని చివరి బలిపీఠమైన తమ దానవ నాట్య మండలి ఇంట్లో యాగం మొదలు పెడతాడు. ఎందుకంటే తను కూడా అదే వంశస్థుడే కాబట్టి. అలా అంతా తెలుసుకున్న భాస్కర్ మోహిని అండ్ లక్ష్మిని కాపాడేందుకు కర్ణాటక అటవీ ప్రాంతంలో ఉన్న ఆ ప్లేస్కి చేరుకుంటాడు. అలా భాస్కర్ ఆ యాగం ఆపాలని చూడగా శంకరాచార్య ఈ రోజుతో 18 సంవత్సరాల నా సన్యాసి దీక్ష ముగుస్తుంది, భస్మాసురుని బ్రతికించి భూమి మీదకి రప్పించి దేవతలపై పగ తీర్చుకుంటామని భాస్కర్ని బాగా కొట్టి మోహినిని సజీవదహనం చేయబోగా అప్పుడే భాస్కర్ ఆ యాగం ఎలాగైనా ఆపాలి అని బాగా ఆలోచించి అక్కడే దచ్చిన 17 తలల బూడిదలు ఉంచిన పాత్రలో నుండి ఒకటి తీసుకుని ఆ బూడిదని నీటిలో కలపడంతో అది చూసిన శంకరాచార్య 18 సంవత్సరాలు కష్టపడి చేసిన దీక్షని నాశనం చేశావు కదరా అని, అమరవీరులారా మీరు నా చేత తలబెట్టిన ఈ యాగాన్ని ముగించలేకపోయాను అని, భస్మాసురుడు ఎప్పటికైనా తిరిగి భూమిపైకి వస్తాడు, ఇంకా నేను ఉత్తమ అసురుడిగా అనర్హుడను అని అదే మంటల్లో సజీవదానమై కాలిపోతాడు. తర్వాత భాస్కర్ అక్కడే మరో గదిలో బంధించిన లక్ష్మిని మోహినిని కాపాడి అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తాడు. దిష్టిబొమ్మ కిల్లర్ని అంతం చేయడంతో డిటెక్టివ్ భాస్కర్ నారాయణని 2 రాష్ట్రాల పోలీసులు సత్కరిస్తారు. అది పేపర్లో రావడంతో ఊరి వాళ్ళందరూ మెచ్చుకుంటారు. అయితే అప్పుడే భాస్కర్కి ఎవరో ఫోన్ చేసి యాగం ఇప్పుడే మొదలైంది భాస్కర్ నారాయణ అని నవ్వుతారు. ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాకే ట్విస్ట్ ఏంటంటే ఆ దానవ నాట్య మండలి ఫ్యామిలీలో రుద్ర ఇంకే బ్రతికే ఉంటాడు అని, తనే భాస్కర్కి ఫోన్ చేసి ఉంటాడు అని. అలా భాస్కర్ షాక్లో ఉండిపోతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.